జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్పై నిరుద్యోగులు కన్నెర చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయని ఫైర్ అవుతున్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మరో దగా చేశారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగ మహాగర్జన నిర్వహిస్తున్నారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగుల ఉద్యమ జెండా పేరుతో ధర్నా చేపట్టారు. 2 లక్షల ఉద్యోగాల సాధనే లక్ష్యంగా నిర్వహిస్తున్న మహాగర్జనకు భారీ సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారు. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని ఓటేసినాం. మనం మార్పు వాళ్ళ జీవితాలకు వచ్చినాయి, ఉద్యోగాలు వాళ్ళకి వచ్చినాయి. మనకు ఎవరికి ఉద్యోగం రాలేదు. వచ్చిందా ఉద్యోగాలు? వచ్చినాయా? 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? గ్రూప్ నోటిఫికేషన్ వచ్చిందా? మెగా డిఎస్సీ వచ్చిందా? పోలీస్ నోటిఫికేషన్ వచ్చిందా? అరే బాబు, మేము రోజు పొద్దుగా లేచి లైబ్రరీలో కూర్చొని క్యాంపస్ నుంచి వచ్చిన ఉస్మానియా నుంచి వచ్చిన నేను ఇంకా కూర్చుని పొరగాలు. అరే దద్దమ్మలారా, మీరు కూర్చొని చదువుతారా ఉద్యోగాలు? వాళ్ళ కుర్చీలకు ఎంత పెడితే మనకు ఉద్యోగాలు వస్తాయి. రండి రా బాబు అని చెప్పేసి వచ్చేసి మేము మీ ఉద్యోగం మాకు వస్తుంది, గవర్నమెంట్ వస్తుంది అనుకోలేదు కాబట్టి అమలు కానీ హామీలన్నీ ఇచ్చేసారు. కానీ మేము ఒకటే అంటున్నాం, మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు? కేవలం ఒక 5,000 డిఎస్సీకి మంది అవకాశం ఇచ్చారు. ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. మహా అయితే ఏ వేదిక మీకు పోయినా కూడా 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము, 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాను. కొంచెం అంటే మీకు జ్ఞానం ఉండాలి కదా. నిరుద్యోగాలు అంటే లెక్క లేకుండా పోయింది. కాబట్టి మరొకసారి మనం అందరం మన దమ్ము చూపిద్దాం. స్థానిక ఎలక్షన్లలో, రాబోయే ఎలక్షన్లలో గట్టిగా మన నిరుద్యోగ గొంతుకుని వినిపిద్దాం. ఈ కాంగ్రెస్ పార్టీని ఖతం చేసి మళ్ళీ మన నిరుద్యోగ దమ్ముని చూపిద్దాం. ఏం చేయమంటావు? ఇప్పుడు మిమ్మల్ని నమ్మి ఓటేసి నేను ఒక్కనే కాదు, మా ఇంట్లో మా తల్లి, తండ్రి, తమ్ముడు, అక్క, చెల్లి అందరికీ ఓటేపించినాము. ఇప్పుడు ఎందుకు ప్రశ్నించవద్దు? అందరూ ఇప్పుడు అంటారు ప్రభుత్వాన్ని ప్రశ్నించవద్దు అంటారు. ఎందుకు ప్రశ్నించవద్దు? నా ఓటు హక్కు. నేను ఓటేసిన జాబ్ క్యాలెండర్ కోసం నేను నమ్మి ఓటేసిన. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఎక్కడా? ఏ సభలు అయితే ఆ సభలో ఏం చెప్తారు? విద్యార్థులు నోటిఫికేషన్ లో వేయద్దు అని చెప్పి ధర్నాలు చేసిరని చెప్తారు. ధర్నాలు చేసినప్పుడు కనిపించినా మేము ఈ రోజు జాబులు కావాలని ధర్నాలు చేస్తున్నాం. ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు? మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మనం గుర్తుపెట్టండి. ఆ రోజు గుర్తు పెట్టుకున్న మీరు ఈ రోజు ధర్నాలు చేస్తున్నాం రోడ్డు మీదకి వచ్చి. ఇప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. లేకుంటే నేను కూడా కొడంగల్ కాన్స్టిట్యుయెన్సీ మిమ్మల్ని ఓడిపించే బాధ్యత నేను తీసుకుంటా. ఏడాదికి 2 లక్షల నోటిఫికేషన్ ఇస్తానడు, ఇవ్వలేదు. అదే విధంగా మెగా డిఎస్సీ అన్నాడు, పోలీస్ కానిస్టేబుల్ అన్నాడు, ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఇస్తానని చెప్పిండు. కానీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. మనం రీసెంట్ గా చూస్తే 10,974 పోస్టులు జీపీఓ నోటిఫికేషన్ ఇస్తానని ప్రభుత్వం చెప్పడం జరిగింది గతంలో.